నాలాంటి కొంచెం you have to come little center. You have to start understanding and accepting what the reality is. So all the dog lovers who are watching this, now please stop threatening me also. I'm on your side. I'm trying. Last year I saved more than 1,000 dogs. Na sonta dabbuto nenu save chesanu. So dog lovers giving me threats of putting me in jail is the most, like, this is a tragedy. Comedy tragedy. Shakespeare kuda ee level tragedy rayaledu, aa level tragedy undi. And all you dog haters who are just giving me galis, నాకు తిట్టేసి ఏ ప్రాణం మీరు సేవ్ చేస్తారు? థింక్ నా వన్స్. సరే మీరు వచ్చారు ఆన్లైన్, నాకు తిట్టారు, వెళ్ళిపోయారు. అదే కోపం, అదే ద్వేషం, అదే మీ ఎనర్జీ, ఉద్వేదన, వాట్ ఐ నో మై తెలుగు ఇస్ ఆల్సో గాన్. మీ దగ్గర ఉన్న కార్పొరేటర్ దగ్గర వెళ్ళండి, మీ దగ్గర ఉన్న ఎమ్మెల్యే దగ్గర వెళ్ళండి, మీరు అక్కడ ధర్నాలు చేయండి, చెప్పండి వీ వాంట్ టు సేవ్ సొసైటీ. సో డూ ఆల్ ఆఫ్ దిస్. నాకు ఏదైనా కన్స్ట్రక్టివ్ గా చేయండి. జస్ట్ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసుకుని, ట్విట్టర్ ఓపెన్ చేసుకుని, అని చెత్త యూట్యూబ్స్ మీద నా మీద కామెంట్స్ పెట్టే యూట్యూబర్స్ ఏం సాధించారు? మీరు నాకు తిడుతున్నారు, నేను వచ్చే ప్రెస్ కాన్ఫరెన్స్ లో నేను ఏం పీక్కాను, మీరు ఎంతమంది నాకు తిట్టారు. మీరు ఈ యూట్యూబ్ వీడియో చేసుకుని ఏం సాధిస్తున్నారు అది చెప్పండి. మీ యూట్యూబ్స్ వల్ల ఏదైనా, మీ యూట్యూబ్స్ లో ఏదైనా మీరు సమాధానం ఇస్తున్నారా? మీరు ఉట్టి నాకు తిడుతున్నారు, దాని మీద మీరు డబ్బు సంపాదిస్తున్నారు. మీరు కూడా ఇచ్చేది ఏం సొల్యూషన్ కాదు కదా. సొల్యూషన్ ఈజ్ get your entire community together, go to your local corporator, ask for, they are getting lakhs of rupees, crores of rupees from government to take care of society. Ask na, మీరు జవాబు అడగండి. యూ హ్యావ్ నాట్ గివెన్ మీ ఓట్. ఎవరికి ఓట్ ఇచ్చారు వాళ్ళకి మీరు జవాబు ఇవ్వాలి, అడగాలి, వాళ్ళు మీకు జవాబు ఇవ్వాలి కంపల్సరీ. ఐ కెన్ ఆల్సో గో అండ్ ఆస్క్ మై లోకల్ ఎమ్మెల్యే, ఐ కెన్ ఆల్సో గో అండ్ ఆస్క్ మై లోకల్ మినిస్టర్, బికాస్ ఐ హావ్ గివెన్ ఓట్. నాలాంటి వ్యక్తిని ఉట్టి తిడితే అది ఉట్టి తిట్ల కిందే మిగిలిపోతాయి, ఇంకేం మిగలదు. జస్ట్ కొంచెం వచ్చి మీ ఎవరికైనా తిట్టేశారు ఈ రోజు, మంచిగా ఈ రోజు అన్నం అరుగుతుంది, అది తప్ప మీరు కూడా నాకు తిట్టేది సొల్యూషన్ ఏం లేదు. And same for my dear darling dog lovers, by threatening me to put me in jail, you're not achieving anything. If you truly want the dogs to be safe, start identifying aggressive dogs in your area. Start giving them those medicines, those calming medicines. Start counseling, like try to work on those aggressive dogs. See, in this side, I'm on the side of the dog haters. It must be so traumatic. Imagine you in the night, you're walking and a bunch of dogs come attacking you. Yes, rapists coming and attacking you, anta valki trauma anpinchatledu, parledu, adi vere topic. But a bunch of dogs attacking you is also traumatic na. మనం అందరూ రెండు సైడ్స్ చూడండి. డాగ్ హేటర్స్ ట్రై టు అండర్స్టాండ్ వాట్ డాగ్ లవర్స్ ఆర్ సేయింగ్. అన్ని కుక్కల్ని చంపద్దు. అండ్ డాగ్ లవర్స్ ప్లీజ్ ట్రై టు సీ వాట్ డాగ్ హేటర్స్ ఆర్ సేయింగ్ ఇస్, వాళ్ళకి భయం వేస్తుంది. నాట్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ డాగ్ ఫ్రెండ్లీ. ఐఎమ్ అ డాగ్ ఫ్రెండ్లీ పర్సన్. మీరు నాకు నడవమని చెప్పండి, నడి రోడ్లో నైట్ లో నేను నడుస్తాను, బికాజ్ నాకు కుక్కల్ ఎనర్జీస్ అర్థమవుతాయి. కానీ అందరు అట్లా ఉండదు. అందరికీ కుక్కలంటే భయం ఉంటుంది. కుక్కలు కరుస్తారు అని చాలా దారుణంగా కరుస్తారు, అది నిజం కదా. వీ హ్యావ్ సీన్ ఆన్ CCTV. అన్ఫార్చునేట్లీ ద విజువల్స్ ఆర్ వెరీ డిస్టర్బింగ్. ఇట్ ఈస్ ఫియర్ ఇండ్యూసింగ్. జనాలు రేప్స్ చూసేస్తున్నారు, అంత వాళ్ళు ప్రొటెస్ట్ చేయట్లేదు, అది వేరే టాపిక్. మర్డర్స్ చూస్తున్నారు, అది వేరే టాపిక్. చిన్నపిల్లలు చచ్చిపోయేటప్పుడు చూస్తున్నారు, డైరియా, డిసెంట్, అది వేరే టాపిక్. సో అది మనం వెళ్తే అది వేస్ట్. లెట్స్ స్టిక్ టు డాగ్. సో ద బిగ్గెస్ట్ సొల్యూషన్ దట్ ఐఎమ్ టాకింగ్ రైట్ నౌ ఇస్ స్టార్ట్ ఐడెంటిఫైయింగ్ మేల్ డాగ్స్, స్టార్ట్ వర్కింగ్ ఆన్ ద స్టెరిలైజేషన్. GHMC చేయాల్సిన పని వాళ్ళు చేయలేదు, ఇంకొక కొన్ని ప్రైవేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఏం చేస్తారో నాకు తెలీదు. లెట్స్ స్టార్ట్ ఫోకసింగ్ ఆన్ male sterilization. Okay, I'm thinking hopefully in another 6 months the dog population should come down, because if a male is sterilized, he cannot get any females in his area pregnant, and automatically kotta puppies ravu, kotta pillalu ravu. So టచ్ వుడ్, హోప్ఫుల్లీ. ఇంకా నేను మాట్లాడలేకపోతున్నాను, బట్ ఐఎమ్ స్టిల్ నాట్ వెల్. నాకు ఇంకా జ్వరం ఉంది. కానీ ఈ సర్కస్ చూడలేక, ఈ 2 days లో నా పేరు మీద చేసిన జనాలు సర్కస్ చూడలేక నేను ఏం మాట్లాడాను, నా ఇంటెన్షన్ ఏముంది అది అర్థం చేసుకోకుండా ఉట్టి ఫైటింగ్ చేస్తున్నారు. అది పనికి రావు, ఎవ్వరికి ఫైటింగ్ పనికి రావు, అది అర్థం చేసుకోండి, సరేనా? సో టేక్ కేర్. స్టార్ట్ వర్కింగ్ ఆన్ మేల్ స్టెరిలైజేషన్ ప్లీజ్. మేల్ డాగ్ స్టెరిలైజేషన్ మీద మనం వర్క్ చేసేస్తే వీ విల్ హ్యావ్ లెసర్ డాగ్ పాపులేషన్. నాకు తిట్టలు ఇచ్చేసి ఏం పనికి రావు.
థింక్ అబౌట్ ఇట్. ఎవరికైనా తిట్టడం వల్లే దే వోంట్ బి ఎనీ సొల్యూషన్. వీ నీడ్ సొల్యూషన్స్. వీ నీడ్ టు హ్యావ్ అ సొల్యూషన్ ఫర్ దిస్ డాగ్ ప్రాబ్లమ్. దట్స్ ఆల్ ఐఎమ్ సేయింగ్.